తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా వైల్డ్ ఫైర్ మీద ఫైర్ అయ్యారు. ఇప్పుడు ఆ ఫైర్కి రిప్లైగా వైల్డ్ ఫైర్ మరొక ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించబోతుంది. 7 గంటలకి ప్రెస్ కాన్ఫరెన్స్ ఉండబోతుంది. మరి ఇప్పటికే ముఖ్యమంత్రి గారు తగ్గేదేలే అని చెప్పని అన్నారు, మనకు గడ్డం లేదనుకోండి. మరి ఇప్పుడు అల్లు అర్జున్ గారు మరలా తగ్గేదేలే అని చెప్పని మరి ఇంకొక లెవెల్లో వెళ్ళబోతున్నట్టుంది. రాజుగారు మీరు బాగా తిప్పుతారేమో, నాకేమన్నా రాలేదు, మీరు చూపించండి. సరే, ఇది జరగబోతుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఫైటింగ్. ఎవరు తగ్గబోతున్నారు, ఎవరు తగ్గేదేలే అనబోతున్నారు అనేది మరికొద్ది సేపట్లో తెలుస్తుంది. అయితే రాజకీయ వర్గాల్లో, సినిమా వర్గాల్లో ఇప్పుడు మరికొద్ది సేపట్లో అల్లు అర్జున్ పెడుతున్నటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ సంచలనంగా మారింది. ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లోని సినిమా అభిమానులు, రాజకీయ వర్గాలు కూడా చాలా ఆసక్తిగా ఇప్పుడు ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ కోసం ఎదురు చూస్తున్నాయి. సినిమా వర్గం అయితే ఇప్పటికే సినిమాలో ఉన్నటువంటి ప్రముఖులైతే ఏం జరగబోతుంది, అల్లు అర్జున్ ఏం మాట్లాడబోతున్నాడు, ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు, ముఖ్యమంత్రికి కౌంటర్ చేయబోతున్నాడా లేక ముఖ్యమంత్రి కౌంటర్ని అటాక్ చేయబోతున్నాడా అనే దాని మీద చాలా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. మీడియా కూడా మొత్తం హై టెన్షన్ ముందు ఏర్పడింది. ఎందుకంటే ఏంటి అసలు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఈరోజు అసెంబ్లీ సాక్షిగా ఆయన చేసినటువంటి కొన్ని కామెంట్స్ మాత్రం కొంత చర్చనీయాంశం అవుతూ ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు చేసినటువంటి కామెంట్స్లో రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి కామెంట్స్ కొంచెం అంటే ఒక రకంగా ఆయన మాట్లాడాల్సినటువంటి కావేమో అన్న చర్చ ఉంది, లేదు ఆయన వర్షన్ తను చెప్పినటువంటిది కరెక్టే అన్నటువంటి వర్షన్ ఉంది. ఇప్పుడు అందుట్లో మనం చూస్తే ఆయన మాట్లాడినటువంటి వాటిలో చాలా క్లియర్గా, అంటే నన్ను ఎందుకు తిడుతుండ్రు, ఆయన మాట్లాడిన దాంట్లో అల్లు అర్జున్ కాలు పోయిందా, కన్ను పోయిందా, కిడ్నీలు పోయాయా? అల్లు అర్జున్ కాలు పోయిందా, కన్ను పోయిందా, కిడ్నీలు పోయాయా? అల్లు అర్జున్ ఒక్కరోజు జైల్లో ఉన్నాడనగానే ఎందుకు పరామర్శిస్తున్నారు? ఆయన ఒక్కరోజు జైలుకి వెళ్ళి రావడంతో ఎందుకు పరామర్శలను కొనసాగిస్తున్నారు? ఓ మహిళ చనిపోయింది, ఓ బాలుడు చావు బతుకుల మధ్య ఉన్నాడు, వారిని ఎందుకు ఈ సినిమా వాళ్ళెవరూ పరామర్శించలేదు? అంటే అల్లు అర్జున్ని పరామర్శించడానికి ఇటు చిరంజీవి గారు కావచ్చు, అదే విధంగా అందరూ ప్రముఖులు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వెళ్ళటం, పరామర్శించటం, మాట్లాడటం జరిగింది. మరి అదే సందర్భంలో ఇప్పుడు వాళ్ళందరూ మరి ఎందుకు ఆ బాలుని పరామర్శించడానికి వెళ్ళలేదు అని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు ప్రశ్నించారు. మహిళ చనిపోయిన తర్వాత కూడా మళ్ళీ చేతులు ఊపుకుంటూ వెళ్తారా? మహిళ చనిపోయిందని తెలిసిన తర్వాత మీరు బయటికి వెళుతూ కూడా మళ్ళీ చేతులు ఊపుకుంటూ వెళ్తారా అని చెప్పని కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. ఏ క్యా ఆద్మీ హై, ఏం మనిషి ఇతనో అని చెప్పని మరొక ప్రశ్న ఆయన వేశారు. ఇటువంటి వాళ్ళ గురించి నేనేం మాట్లాడతాను అని కూడా ఆయన మాట్లాడారు. అసెంబ్లీ సాక్షిగా ఈరోజు ఆయన మాట్లాడినటువంటి కామెంట్స్ మొత్తం సంచలనంగా మారాయి. ఒక్కసారి ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. మరి ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి ఈ మాటలకే మరి కొద్దిసేపట్లో అల్లు అర్జున్ దీనిపైన కౌంటర్ ఇవ్వబోతున్నారా అన్నటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఒకసారి వారి వ్యాఖ్యలు చూద్దాం. 2 తారీఖు వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే 3 తారీఖు పోలీసులు తిరస్కరించారు. 4 తారీఖు హీరో కానీ హీరోయిన్ కానీ సినిమా ప్రొడ్యూసర్స్ కానీ ఎవరు థియేటర్ రావడానికి వీల్లేదు. ఈ థియేటర్లో మేము సెక్యూరిటీ ఇవ్వలేము. ఈ థియేటర్కు ఉన్నది ఒకటే దారి. ఈ దారిలో ఇంతమంది వేలాది మంది అభిమానులు వచ్చినప్పుడు మేము కంట్రోల్ చేయలేము, వద్దు అని తిరస్కరించారు. తిరస్కరించిన తర్వాత కూడా 4 తారీఖు 9:30 ప్రాంతంలో హీరో రావడం జరిగింది. రావడం కారులో వచ్చి థియేటర్లపై సినిమా తెచ్చి మళ్ళీ కారులో వెళ్ళిపోతే పెద్దగా ఇంత ఇబ్బంది జరుగుతుండేనేమో లేదో నాకు తెలియదు. కారులో రూఫ్ టాప్ ఓపెన్ చేసి రోడ్ షో చేసుకుంటే థియేటర్లో పోవడంతో ఆ చుట్టుముట్టుతున్న 7-8 థియేటర్లలో ఉన్న సినిమా అభిమానులు మొత్తం ఇక్కడికే రావడంతో వేలాది మంది జమైండ్రు. ఆ గేట్ ఒక్కసారి హీరో కారు లోపలికి పంపించడానికి ఆ ఉన్న గేటు తెరవడంతో వేలాది మంది ఒక్కటేసారి ఉప్పెనలాకు వచ్చాను. అందరు అభిమానులను విపరీతంగా అడ్డంగా ఎట్లా పడితే అట్లా తోయడంతో అటు నుంచి అభిమానులు హీరోని చూడాలి, కలవాలని ఒకవైపు నుంచి,
వాళ్ళని హీరో దగ్గరికే రానియొద్దని ఆయన ప్రైవేట్ సెక్యూరిటీ వెనక్కి నెట్టడం వల్ల ఈ తొక్కిసలాటలో ఆ శవాలుగా మారిన తల్లి కొడుకు చెయ్యి ఇడవలే అధ్యక్ష. అట్లే చెయ్యి బిగ్గర పట్టుకుని పోలీసు వెళ్ళి చూస్తే ఆ తల్లి ఆ చెయ్యి వదలకుంటే కన్నబిడ్డను పట్టుకుని తల్లి చచ్చిపోయింది అధ్యక్ష. 2వ తారీఖు థియేటర్ వాళ్ళు పోలీసులను హీరో దగ్గరికి వెళ్ళి చెప్పడానికి కూడా అనుమతి ఇవ్వకుంటే థియేటర్ వాళ్ళు పోలీసులను బ్లాక్ చేశారు అధ్యక్ష. ఎప్పుడైతే హాస్పిటల్లో తల్లి చచ్చిపోయిన పిల్లగాడు కూడా ఆల్మోస్ట్ చావు నోట్లో ఉన్నాడు అని తెలిసి పోలీసులు వచ్చి ఏసీపీ వెళ్ళి చెప్పడానికి పోతే హీరోకు ఏసీపీ క్లియర్గా ఇద్దరు చనిపోయినరు, మీరు ఇక్కడ కూర్చుంటే థియేటర్లోనగా థియేటర్ బయట ఉన్న వేలాది మంది ఈ సినీ అభిమానులను మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం, ల్యాండ్ ఆర్డరు శాంతి భద్రతలు చేయి దాటిపోయినాయి, మేము లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి ఉంది, మీరు దయచేసి వెళ్ళిపోండి, వచ్చిండ్రు చూసిన కదా వెళ్ళిపోండి అంటే లేదు నేను సినిమా అయిపోయే వరకు ఇట్లే కూర్చుంటానని పోలీసులతో చెప్పిండని సిటీ కమిషనర్ నాకు చెప్పడం జరిగింది అధ్యక్ష. పై అధికారి రంగంలో దిగి మీరు ఇక్కడ నుంచి కదలాల్సిందే అని బలవంతంగా అతన్ని సినిమా మధ్యలో 12 గంటల సమయంలో ఆ సమయంలో అతను తీసుకొచ్చి బండెక్కిస్తే మళ్ళీ అతను రూఫ్ టాప్ ఓపెన్ చేసి మళ్ళీ చేతులు ఊపుకుంటూ రోడ్ షో చేసుకుంటూ అంటే తల్లి చనిపోయి పిల్లగాడు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు మీరు వెళ్ళండి అని వెనక్కి పంపిస్తే కూడా మళ్ళీ కారులో రూఫ్ టాప్ ఓపెన్ చేసి చేతులు ఊపుకుంటా రోడ్ షో చేసుకుంటా అతను వెళ్ళిపోయింది అధ్యక్ష. పోలీసులు కేసు చేసిరు. నెలకు 30,000 జీతంతో పనిచేసి ఒక ప్రైవేటు చిన్న దాంట్లో ఉద్యోగం చేసుకునే తండ్రి తన కొడుకు ఆయన అభిమానాన్ని కుటుంబము 12,000 రూపాయలు 3,000కు ఒక టికెట్ 12,000 రూపాయలు పెట్టి సినిమా థియేటర్కి వెళ్తే థియేటర్లో చనిపోతే చనిపోయిన 11వ రోజు వరకు వీళ్ళు ఎవరు హీరో కానీ ప్రొడ్యూసర్ కానీ ఎవరు కానీ ఆ కుటుంబాన్ని చనిపోయిన కుటుంబాన్ని కానీ హాస్పిటల్లో చావు బతుకుల మధ్యలో ఉన్న పిల్లవాడిని పరామర్శించడానికి కూడా పోలేదు అధ్యక్ష. ఇది ఏ రకమైన మానవత్వం అధ్యక్ష నాకు అర్థం కాలే. ఇలాంటి మానవత్వం లేకుండా వ్యవహరించిన వాళ్ళను పోలీసులు విధి నిర్వహణలో భాగంగా పోలీస్ స్టేషన్కు తీసుకెళ్తే ఎంత నీచమైన భాష వాడింది అధ్యక్ష. యూట్యూబ్లలో మీరు చూడండి. ఒక్కరోజు అతను పొయ్యి వస్తే సినీ ప్రముఖులందరూ అతని ఇంటికి వెళ్ళి అతనికి మొత్తం ఏదో కాళ్ళు చేతులు యాక్సిడెంట్లో పోయినట్టు కన్నీళ్లు గారుస్తారు. ఈ సినీ ప్రముఖులు ఒక్కరైనా హాస్పిటల్కి పోయినరా అధ్యక్ష? నేను సూటిగా తమ ద్వారా సినీ ప్రముఖులను నేను అడుగుతున్నా అధ్యక్ష. తల్లి చనిపోయి 9 సంవత్సరాల పిల్లగాడు బ్రెయిన్ డెడ్ అయ్యి ఆక్సిజన్ అందక 20 రోజుల నుంచి హాస్పిటల్లో కోమాలో ఉంటే ఈ సినీ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని తిడుతుండ్రు, నన్ను తిడుతురు, అతన్ని పరామర్శిస్తారు. ఏమైంది అధ్యక్ష? అతను కాలు పోయిందా, కన్ను పోయిందా, చేయి పోయిందా, ఏమైనా కిడ్నీలు దెబ్బతిన్నా, ఏమైంది? సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం ఆలోచన చేస్తుండ్రో ఏం కోరుకుంటుండ్రో నాకైతే తెలియదు. బెనిఫిట్ షోలు వేసుకోవడానికి ప్రత్యేకమైన అనుమతులు ఇచ్చింది నా ప్రభుత్వమే కదా, మా ప్రభుత్వమే అధ్యక్ష. సినీ పరిశ్రమను ప్రోత్సహించాలనే మా విధానం. ప్రోత్సహించే క్రమంలో తెలంగాణ ప్రజల ప్రాణాలను తీసుకోమనే ప్రాణాలు తీసుకుంటే కూడా వాళ్ళని ఏమనొద్దానంటే మీరు లా చేయండి అధ్యక్ష. మరి స్టేట్కు లా అథారిటీ ఉందో లేదో నాకు తెలియదు కానీ స్టార్, ఫిలిం స్టార్, సూపర్ స్టార్స్ ఆర్ పొలిటికల్ స్టార్స్ ఈజ్ హ్యావింగ్ సమ్ స్పెషల్ ప్రివిలేజ్. ఇఫ్ దే మర్డర్డ్ ఎనీవన్ ఆల్సో we need not to prosecute or otherwise we need not to book any case against these personalities అని మనం మీరు చట్టం చేస్తా అంటే సినీ ప్రముఖులకు కానీ రాజకీయ ప్రముఖులకు కానీ స్టార్లని ఫీల్ అయ్యే వాళ్ళ పట్ల ప్రత్యేకమైన చట్టం ఉంటుంది. వాళ్ళ మీద కేసులు పెట్టొద్దని మీరు ఏమైనా చట్టం చేస్తే ఆ చట్టం అమలు చేస్తాం అధ్యక్ష. ఒక్కరోజు అతను పొయ్యి వస్తే సినీ ప్రముఖులందరూ అతని ఇంటికి వెళ్ళి అతనికి మొత్తం ఏదో కాళ్ళు చేతులు యాక్సిడెంట్లో పోయినట్టు కన్నీళ్లు గారుస్తారు. ఈ సినీ ప్రముఖులు ఒక్కరైనా హాస్పిటల్కి పోయినరా అధ్యక్ష? నేను సూటిగా తమ ద్వారా సినీ ప్రముఖులను నేను అడుగుతున్నా అధ్యక్ష. తల్లి చనిపోయి 9 సంవత్సరాల పిల్లగాడు బ్రెయిన్ డెడ్ అయ్యి ఆక్సిజన్ అందక 20 రోజుల నుంచి హాస్పిటల్లో కోమాలో ఉంటే ఈ సినీ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని తిడుతుండ్రు, నన్ను తిడుతురు, అతన్ని పరామర్శిస్తారు. ఏమైంది అధ్యక్ష? అతను కాలు పోయిందా, కన్ను పోయిందా, చేయి పోయిందా, ఏమైనా కిడ్నీలు దెబ్బతిన్నా, ఏమైంది? సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం ఆలోచన చేస్తుండ్రో ఏం కోరుకుంటుండ్రో నాకైతే తెలియదు. ముఖ్యమంత్రి గారి స్పీచ్లో కొన్ని కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి. అంటే ఒక తల్లి చనిపోయి బిడ్డ చాలా క్రిటికల్ సిచ్యువేషన్లో ఉంటే ఆయన సినిమా కంటిన్యూగా చూడాలనుకున్నాడు. ఆయన లేపి పంపించే క్రమంలో
ఆయన మరలా బయటకు వచ్చి అందరికీ అభివాదం చేస్తూ వెళ్ళారు. ఇది తప్పు కాదా అని చెప్పని ముఖ్యమంత్రి గారు ప్రశ్నించారు. ఒకటి. రెండు, ఆయన ఒకరోజు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి పంపిస్తే ఆయన ప్రముఖులందరూ కూడా, ప్రముఖ సినిమా వాళ్ళందరూ కూడా వెళ్ళి ఆయన పరామర్శించారే, ఏమైంది, ఆయనకి కాళ్ళు ఇరిగినాయా, చేతులు ఇరిగినాయా, కిడ్నీలు పోయినాయా, ఏం పోయినాయి అని మీరు ఆయన పోయి పలకరించారు, పరామర్శించారు అని చెప్పి మరొక ప్రశ్నని ఆయన లేవనెత్తారు. ఎందుకు మీరు హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించలేదు అని చెప్పని కూడా అడిగారు. ఇక్కడ కొన్ని అంశాలని మనం కొంచెం లోతుగా చూడాల్సినటువంటి అంశం ఉంది. ముఖ్యమంత్రి గారి ఆవేదనలో, ముఖ్యమంత్రి గారి బాధలో అర్థం ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఆ పిల్లవాడు ఐసీయూలో ఉన్నాడు, ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్నాడు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారని. అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఐసీయూలో ఉన్న వ్యక్తి దగ్గరికి సినిమా హీరోలు కానీ వీళ్ళు వెళ్ళి ఎలా పరామర్శిస్తారు? వైద్యులు ఏం చెప్తారు? ఐసీయూలోకి ఎక్కువ మంది రాకుండా ఉండటం మంచిది అని చెప్తారు. మరి ఐసీయూలోకి తొందరగా రానియరు కూడా. మరి వీళ్ళందరూ ప్రముఖులు వెళ్ళి ఆసుపత్రి దగ్గరికి వెళ్ళి అక్కడికి పోయి పరామర్శించడం అనేటువంటిది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది? మరి మంత్రులు వెళ్ళి పరామర్శించారా? మంత్రులు వెళ్ళి కూడా మరి పరామర్శించలా. ఎందుకు పరామర్శించలేదు? ఐసీయూలో ఉన్నారు కాబట్టి పరామర్శించలేదు. ముఖ్యమంత్రి గారు కూడా వెళ్ళి పరామర్శించేవాళ్లే, కానీ అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఐసీయూలో ఉన్నారు కాబట్టి అది సరైనది కాబట్టి కావున వాళ్ళు కూడా అందుకని వెళ్ళి ఉండకపోవచ్చు. అంటే దీని అర్థం ఏంటంటే అక్కడికి వెళ్ళి పరామర్శిస్తారా లేదా అనేది వేరే విషయం. సరే, మిగిలిన వాళ్ళు పరామర్శిస్తారా లేదని పక్కన పెడితే అల్లు అర్జున్ కావచ్చు, లేదా ఒకరిద్దరు వెళ్ళి ఉండేవాళ్ళేమో. ఎందుకంటే ఆ ఇన్సిడెంట్ జరిగింది అల్లు అర్జున్ సినిమాకు సంబంధించినటువంటి దీంట్లో కాబట్టి వాళ్ళు వెళతారు. మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా ఎందుకు వెళతారు? వెళ్ళరు కదా. ఇప్పుడు ప్రభుత్వం వైపు నుంచి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు, మరి ప్రతిపక్ష నేతలు అందరూ కూడా ఈ ఆర్గ్యుమెంట్ చేయరు కదా. సరే, ఏదైనా కానీ జరిగినటువంటి ఇన్సిడెంట్ బాధాకరమైనటువంటి అంశం. సరే, ముఖ్యమంత్రి గారి వాదనలో కొన్ని అంశాలు ఆమోదయోగ్యంగా ఉన్నాయి, కొన్ని అంశాలు ఆమోదయోగ్యంగా లేవు. అంటే ఎవరైతే అల్లు అర్జున్ థియేటర్ దగ్గర వ్యవహరించినటువంటిది సరైనటువంటిది, సమంజసమైనటువంటిది కాదేమో, కానీ అంత మాత్రం చేత ఆయన జైలుకు వెళ్ళొచ్చిన తర్వాత, అంటే అరెస్ట్ చేసి ఒక నైట్ జైల్లో పెట్టిన తర్వాత ఉదయం ఇంటికి వచ్చిన తర్వాత ఎవరైనా కానీ కుటుంబ సభ్యులు కానీ శ్రేయోభిలాషులు కానీ పరామర్శించడం అనేటువంటిది ఎందుకు పరామర్శిస్తారు? అరే, ఒక కష్టం వచ్చింది, ఒక బాధ వచ్చిందే, మనిషి బాధపడుతుంటాడే అని చెప్పని పరామర్శిస్తారు. రెండు, ఒకటి ఆనందం ఉన్నప్పుడు షేర్ చేసుకుంటారు, రెండు బాధ ఉన్నప్పుడు పరామర్శ చేస్తారు. అంటే నైట్ జైల్లో ఉండి వచ్చాడు, అది అందుకని ఆయనతో ఉన్నటువంటి స్నేహం దృష్ట్యా అందరూ వెళ్ళి పరామర్శ చేశారు. మరి ఆ పరామర్శ చేసినటువంటి అంశంలో మరి ముఖ్యమంత్రి గారు ఆయన కాలు ఇరిగిందా, చెయ్యి ఇరిగిందా, కిడ్నీలు పోయాయా, ఎందుకు పరామర్శించారు అని అడగటం కూడా అది సరైనటువంటిది కాదేమో. కానీ అల్లు అర్జున్ కూడా వాటన్నిటిని వీడియోలు తీసి వాటన్నిటిని కూడా పబ్లిక్ చేయటం అనేటువంటిది అది సరైనది కాదు. అల్లు అర్జున్ అలా చేయటం వలన అతను కొంత నెగిటివ్ అయ్యారు. లేనట్లయితే ఆయనకి ఆ రోజు ఇన్సిడెంట్ జరిగినప్పుడు అల్లు అర్జున్ దాని మీద రియాక్ట్ అయినప్పుడు ఆయనకి అంత సానుభూతి రాలేదు. ఎప్పుడైతే ప్రభుత్వం అరెస్ట్ చేసి ఆయన జైలుకు పంపించిందో అప్పుడు ఆ నైట్ ఎప్పుడైతే ఉన్నారో అప్పుడు ఆయన మీద కొంత సానుభూతి వచ్చింది ప్రజల్లో. ఎప్పుడైతే ఆయన మరలా ఇంటికి వచ్చిన తర్వాత వచ్చినటువంటి వాళ్ళందరిది వీడియోలు తీసి వాటన్నిటిని లైవ్లు పెట్టి వాటన్నిటిని చూపించేటువంటి ప్రయత్నం చేశారో అప్పుడు మరలా ప్రజల్లో మళ్ళీ విభిన్నమైనటువంటి చర్చ జరిగింది, కొంత నెగిటివ్ క్రియేట్ అయింది. సరే, మరలా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు సరే అయిపోయింది, అసెంబ్లీ సాక్షిగా మరలా ఇప్పుడు జరిగినటువంటి ఆ వ్యాఖ్యలలో ముఖ్యమంత్రి గారు బాధలో అర్థం ఉంది, ప్రభుత్వం యొక్క ఆలోచనలో అర్థం ఉంది. అదేవిధంగా వారు చెప్పినటువంటి కొన్ని అంశాల్లో ఆమోదయోగ్యమైనవే, కొన్ని అంశాల్లో అల్లు అర్జున్ గారు వ్యవహరించినటువంటి విధానం సరైనది కాదనిపించింది. కానీ మొత్తం ఇండస్ట్రీని ఎవరైతే కలిసినటువంటి వాళ్ళందరినీ కూడా ఎందుకు పోలేదు, ఎందుకు పరామర్శించలేదంటే ఆ పిల్లవాడిని ఎలా అని పరామర్శిస్తారు? వాళ్ళకి ఏ రకమైనటువంటి దాంట్లో ఇది ఉంది? అల్లు అర్జున్తో వాళ్ళకి స్నేహం ఉంది కాబట్టి వాళ్ళు వెళ్ళుండొచ్చు. సరే, వాళ్ళు అక్కడికి వెళ్ళినా కానీ అరే ఆ రోజు జరిగింది తప్పు, జాగ్రత్తగా ఉండటం మంచిది నుంచి మనం కూడా అని అనుకోవచ్చు. అది ఆ మద్దతు ఇవ్వటాన్ని ఆయన ఎందుకో ఏకీభవించలేదు. ఏ మద్దతు ఇవ్వటాన్ని? అల్లు అర్జున్కి
హీరోలందరూ మద్దతు ఇవ్వటాన్ని ఆయన ఎందుకో దాన్ని ఆయన ఇష్టపడలేదు. నేను జైల్లో వేసిన తర్వాత, నేను చర్యలు తీసుకున్న తర్వాత ఎలా మద్దతు ఇస్తారు అనేది వారికి కొంత ఆగ్రహం ఉండుండొచ్చేమో. సరే, ఇక ప్రజలను రక్షించాల్సిన బాధ్యత నాపై ఉంది కదా అని కూడా ఆయన ఈ యొక్క అంశాన్ని కూడా మళ్ళీ తీసుకొచ్చారు. ప్రజలను రక్షించాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి గారి మీదే ఉంటుంది, అందుట్లో ఎటువంటి సందేహం లేదు. మరి అసలు ఇక్కడ ఒక అంశాన్ని మనం పరిశీలించాలి. ఎక్కడో లా అండ్ ఆర్డర్ విషయంలో కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. ఎవరైతే సినిమా వాళ్ళు 2వ తేదీన అప్లై చేస్తున్నారు, 3వ తారీఖు రిజెక్ట్ చేశారు. మరి 4వ తారీఖు అల్లు అర్జున్ వచ్చినప్పుడు ఎందుకు వెనక్కి పంపలేదు? ఎందుకు పోలీసులు దగ్గరుండి లోపలికి తీసుకెళ్లారు? ఎందుకు పోలీసులు దగ్గరుండి లోపల కూర్చోబెట్టారు? ఎందుకు పోలీసులు గేట్ ఓపెన్ చేసి లోపలికి తీసుకెళ్లారు? ఆయన లోపలికి వెళ్ళి కూర్చుంది 9 గంటలకి, ఇన్సిడెంట్ జరిగింది 10 గంటలకి. 9 గంటలకు ఆయన లోపలికి వెళ్ళి కూర్చుంటే 10 గంటలకు ఇన్సిడెంట్ జరిగింది. అంటే ఆయన లోపల ఉన్నాడు, సినిమా థియేటర్లో ఉన్నాడు. జరిగింది ఇన్సిడెంట్ గేటు బయట. మరి ఆయన లోపల ఉన్నప్పుడు గేటు బయట ఇన్సిడెంట్ జరిగింది. మరి ఏమనాలి దీన్ని? ఇప్పుడు ఇందాక ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, మరి తర్వాత 10 గంటల ప్రాంతంలో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆయన వెళ్ళమన్నాము, ఆయన ఉంటానన్నాడు, తర్వాత 12 గంటలప్పుడు మేము పంపించామని కూడా అన్నారు. అంటే ఇన్సిడెంట్ జరిగింది 10 గంటలకి, ఆయన వచ్చింది 9 గంటలకి, ఆయన లోపల ఉంది 9 గంటలకి, మరి ఆయన బయటికి వెళ్ళింది 12 గంటలకి. అంటే ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆయన లేడు. కానీ ఆయన చేసినటువంటి తప్పు ఏంటంటే అప్పుడు బయటకు వచ్చి వాళ్ళని పరామర్శించి, లేదా బయటకు వచ్చి ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి సైలెంట్కి వెళ్ళినట్లయితే ఇబ్బంది ఉండేది కాదు. ఆయన దానికి సంబంధించి బయటికి ఎక్కి మళ్ళా కూడా అప్పుడు ఓపెన్ టాప్ జీప్ మీద అందరికీ కూడా అభివాదం చేయటం అనే దాన్ని వారు కొంత అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సరే, ఏదైనా కానీ సినిమా ఇండస్ట్రీ వర్సెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం మధ్య ఒక వార్ నడుస్తుంది. ఫైరా, వైల్డ్ ఫైరా, తగ్గేదేలేనా, ఎవరు తగ్గుతారు ఎవరు నెగ్గుతారు అనేటువంటిది కూడా చూడాలి. ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు అంటేనే ఖచ్చితంగా దీని మీద కౌంటర్ ఇవ్వడానికి పెట్టుంటాడు. మధు ఉన్నాడా? ఓం గారు ఉన్నారు సార్ రెడీగా. ఓం గారు. సార్, వంశీ గారు ఇవాళ అసెంబ్లీలో మాట్లాడిన విషయాల్లోనండి చాలా అన్సర్టెన్గా ఉన్నాయండి పాయింట్స్. ఒకటి ఏమిటంటేనండి, ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో 10 సినిమా థియేటర్లు ఉన్నాయి అన్నారండి. నిజానికి క్రాస్ రోడ్స్లో ఉన్నాయి 5 థియేటర్లు అండి. అలాగే ఓం గారు 7-8 థియేటర్లు ఉన్నాయి అన్నారు, 10 థియేటర్లు ఉన్నాయి అనలేదు. అదే అండి, అంటే దాదాపు 10 ఉన్నాయండి. హిందీలో మాట్లాడినప్పుడు ఆయన అదే పదం ఉపయోగించారండి. ఎందుకంటే గతంలో ఉండే 80s లో ఉండేయండి. ఓడియన్ థియేటర్లో 3 థియేటర్స్ ఉన్నాయి, మూసేశారు. సంధ్య 35 మూసేశారు, మయూరి మూసేశారు. సరే, మరి యువతలకు వచ్చినా కానీ నారాయణగూడ చౌరస్తాలో శ్రీనివాస లేదు, పక్కన ఉన్న వెంకటేశ లేదు, దీపక్ మహల్ లేదు. ఇవన్నీ అంటే ఆర్టీసీకి రాష్ట్రంగానే 10 థియేటర్లోనే ఒక ఆయన ఆలోచనలో ఉన్నారు, అది మాట్లాడారండి. సరే, అది అంటే టెక్నికల్గా ఎంతవరకు కరెక్ట్ తప్పు అన్నది పక్కన పెడితేనండి, ఆయన ఆవేశం ఉంది తప్పితేనండి ఆయన మాట్లాడుతున్న దాంట్లోనండి కొంత అర్థం అయితే లోపించిందండి. ఇందాక మీరు చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్పారండి. పోలీసులు అనుమతి ఇవ్వలేదు అయినా వచ్చారానండి. ఇప్పుడు ఏదైనా ప్రీ రిలీజ్ ఫంక్షన్కి అనుమతి ఇవ్వకపోతే లాస్ట్ మినిట్లో ఆపేసి రద్దు చేసి అభిమానులను వెనక్కి పంపిన సందర్భాలు ఉన్నాయండి. హీరోలు ఎవరన్నా బయలుదేరినా కానీ ఫోన్ చేసి, సార్ మనకు అనుమతి రద్దు చేశారు, వేరే టెక్నికల్ ఇష్యూస్ లేకపోతే వేరే కార్యక్రమాల్లో పోలీసులు ఉన్నారట, లాస్ట్ మినిట్లో ఈ క్రౌడ్ని కంట్రోల్ చేయలేము అని అన్నారు, అందుకని మీరు వెనక్కి వెళ్ళిపోండి అని చెప్పిన సందర్భాలు ఉన్నాయండి. కానీ ఇక్కడ అల్లు అర్జున్ రావడానికి ముందు థియేటర్ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆ స్థానిక పోలీసులు రిక్కి నిర్వహించారు, ఏర్పాటు ఎలా ఉన్నాయో చూశారు, ఆయన సైలెంట్గా లోపలికి వెళ్ళిపోతారంటే మాకు తెలియదు ఆయన లోపలికి వెళ్ళిపోయారు అని అనొచ్చండి. సీఎం గారు చెప్తున్నారు ఇది ఓపెన్గా ఆ రూఫ్ టాప్ ఓపెన్ చేసి ఆయన చేతులు ఒప్పుకుంటూ వెళుతున్నారు అని. మరి అనుమతి ఇవ్వనప్పుడు ఒక స్టార్ హీరో అలా వచ్చినప్పుడు తోపులాట జరుగుతున్నప్పుడు ఎలా ఆయన లోపలికి పంపించారు అన్నది ఫస్ట్ పాయింట్ అండి. 2, నిజంగానే ఒక 2 మనుషులు చనిపోయారు అని చెప్పి కనుక అల్లు అర్జున్కి థియేటర్లో చెప్పి ఉంటే, అంటే పోలీసులు నాకు చెప్పారు అని ఆయన చాలా నొక్కి చెప్పారండి. అంటే థియేటర్లో సినిమా చూస్తుండగా తెలిసినా కానీ ఆయన వెళ్ళడానికి నిరాకరించారు, తర్వాత బలవంతంగా మిమ్మల్ని స్టేషన్కి తీసుకెళ్లాల్సి వస్తుంది అన్నప్పుడు ఆయన లేచి వెళ్ళారు అన్నారండి. నిజంగానండి ఇలాంటి ఒక సంఘటన జరిగితేనండి ఏ స్టార్ హీరో అయినా కానండి అరే ఇంత జరిగిందా అంటే ఒక హ్యూమన్ బీయింగ్ కూడా ఆయన ఏంటంటే ఇలాంటి మనుషులు ఏంటి అని అన్నారండి. అందుకని మనం ఆలోచించాల్సింది ఏంటంటే నిజంగా అక్కడ జరుగుంటే అల్లు అర్జున్ ముందు సైలెంట్గా అక్కడ నుంచి బయటికి రావడానికి ప్రయత్నిస్తారండి. అంటే మళ్ళీ తోపులాట జరుగుతుందేమో, ఇంకేమైనా గొడవ జరుగుతుందేమో అని. నిజంగా ఆయనకి తెలిసి ఉంటే మళ్ళీ రూఫ్ టాప్ ఓపెన్ చేసుకుని అభివాదం చేస్తూ బయటికి రాడు అని ఎవరైనా అనుకునే మాట అండి. అంటే కాబట్టి ఏంటి, ఎందుకంటే ఈ మాట నొక్కి చెప్తున్నాం అంటే అల్లు అర్జున్ అన్నది ఏంటంటే నాకు మర్నాడు ఉదయం దాకా తెలియలేదు అన్నారండి.
తెలియని పరిస్థితుల్లో ఆయన అలా ప్రవర్తించి ఉంటారే కానీ నిజంగా ఇద్దరు చనిపోయారు అని చెప్పి పోలీసులు గట్టిగా మీరు వెళ్ళకపోతే అరెస్ట్ చేస్తావు అన్న తర్వాత ఓం గారు హీరో అయినా 9 గంటలకు సినిమా ప్రారంభమైంది, 12 గంటలకు అయిపోయిందా? ఇక 12:30 తర్వాత ఈయన చెప్పింది కూడా ఏంటంటే నేను సినిమా మధ్యలోనే వచ్చేసాను, ఎందుకంటే బయట చాలా గొడవగా ఉందండి, క్రౌడ్ చాలా ఎక్కువ ఉన్నారు, దయచేసి మీరు వెళ్ళిపోండి అన్నందుకు గాను నేను థియేటర్ మధ్యలోంచి వచ్చేసాననే అల్లు అర్జున్ స్పష్టంగా ఆ వీడియోలో చెప్పారండి. అంతేగాని పోలీసులు నాకు వచ్చి చెప్పారు ఇద్దరు చనిపోయారు అన్నది నాకు తెలియదు, నాకు మర్నాడు ఉదయమే తెలిసిందే అన్నారు. కాబట్టి ఇప్పుడు చెప్పితే అల్లు అర్జున్ అన్నా తప్పు చెప్పి ఉండాలి, పోలీసులన్నా రేవంత్ రెడ్డికి తప్పు రిపోర్ట్ ఇచ్చి ఉండాల్సి ఉంటుందండి. రైట్. ఇంకొకటి అంటే ఇక్కడ పోలీసుల యొక్క చర్య కొంత అనుమానాస్పదంగా చర్చనీయాంశంగా ఉన్నది. ఎందుకనంటే 2వ తారీఖు అప్లై చేశారు, 3వ తారీఖు రిజెక్ట్ చేశారు. మరి 4వ తారీఖు వచ్చినప్పుడు ఎందుకు లోపలికి పంపించారు? ఎందుకు గేటు బయట ఆయన లోపలికి అలౌ చేశారు? లోపలికి తీసుకుపోయి ఎందుకు కూర్చోబెట్టారు? మధ్యలో వెళ్ళి ఎందుకు చెప్పారు? మరి అప్పుడే తీసుకొని పోయి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లాలి కదా, మరి తీసుకెళ్లలేదు కదా. ఇదొక అంశం. రెండో అంశం ఇక్కడ కొంత అంటే చాలా డౌట్స్ రైజ్ అవుతున్నాయి. అంటే ఎందుకో ఎక్కడో ఏదో సమ్ కన్ఫ్యూజన్ లింక్ మిస్ అవుతుంది. సరే, ఇక్కడ ఇదన్నీ పక్కన పెడతానండి ఓం గారు. సరే, మనం జర్నలిస్ట్గా మనం చూసినప్పుడు ఇవన్నీ కాదండి, ఎక్కడో అల్లు అర్జున్ విషయంలో ముఖ్యమంత్రి గారు హర్ట్ అయ్యారండి. ఇదే ఇంకా ఫైనల్. ఎక్కడో ఆయన హర్ట్ అయ్యాడు. ఏ విషయంలో హర్ట్ అయ్యాడు, ఎందుకు అది పెరుగుతా ఉందనంటే, సరే సినిమా టిక్కెట్ల ధరలు పెంచింది ఆయనే, ఈ టిక్కెట్ ధరలు పెంచడం ఏంది, ఇదేంటిది, ఏమన్నా అసలు ప్రభుత్వం చేసే పనేనా ఇదని చెప్పి ప్రజలు అభిమానులు భావించారు. అంత స్థాయిలో టిక్కెట్ ధర పెంచారు అంటే అంత ప్రేమను చూపించారు ఆ సినిమా పైన. మరి అంత సినిమా పైన అంత ప్రేమ చూపించినటువంటి ముఖ్యమంత్రి గారు తర్వాత ఎందుకు మరలా రిజెక్ట్ చేశారు, ఎందుకు మరలా చేంజ్ చేశారు? అంతటితో ఆగిపోలేదు సబ్జెక్టు, మరొక అంశంతో మొదలైంది. సరే, అరెస్ట్ వరకు వెళ్ళిన తర్వాత మళ్ళీ రిలీజ్ అవటం, రిలీజ్ అయిన తర్వాత హీరోలు పరామర్శించటం, కొంత మళ్ళీ అదో చర్చనీయాంశం. మరలా ఇక్కడ ముఖ్యమంత్రి గారు మీద కొంత విమర్శలు సరే సోషల్ మీడియాలో ఎవరెవరో ఇచ్చేశారు. ముఖ్యమంత్రి గారు తరపు నుంచి కూడా కొంతమంది అల్లు అర్జున్ ని కామెంట్ చేస్తూ మళ్ళీ చాలా మంది వీడియోలు రిలీజ్ చేశారు. ఇటువైపు యుద్ధం జరిగింది, అటువైపు యుద్ధం జరిగింది. రెండు వైపులా ఒక యుద్ధం జరగటం విషయంలో మరలా అదొక డైవర్షన్ తీసుకుంది. అంటే పెరుగుతూ వచ్చింది గ్యాప్, చిన్నది కొంచెం రకరకాలుగా పెరిగి ఇప్పుడు చివరికి ముఖ్యమంత్రి గారు స్వయంగా అసెంబ్లీలో జనరల్గా ఇప్పుడు కూడా అంటే ఆయన జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నాడు అల్లు అర్జున్ లాస్ట్ ఇయర్ అనుకుంటా. మరి ఇప్పుడు ఈ సంవత్సరం తీసుకున్నారు. మరి అలాంటి అల్లు అర్జున్ విషయంలో మరి ముఖ్యమంత్రి గారు సరే ఆయన చేసిన తప్పుని చెప్పడంలో తప్పులేదు, ఆయన ఇలా చేసాడు అలా చేసి ఉండకూడదు అనేది చెప్పడంలో తప్పులేదు. కానీ ఒక రాజకీయ నాయకుడిని విమర్శించినట్లుగా ఒక సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఒక టాప్ హీరోను కూడా అదే స్థాయిలో ఆయన విమర్శల బాణాన్ని గుప్పించారు. ఏంటి, కాలు ఇరిగిందా, చెయ్యి ఇరిగిందా, కిడ్నీలు పోయాయా, ఎందుకు పోయి అందరూ పోయి పరామర్శించారు, మీ అందరికి బాధ్యత లేదా, మీరందరూ ఇక్కడ హాస్పిటల్కి రాలేదా అని కొంత ఆయన ఫైర్ అయ్యారు. మరి ఇప్పుడు ఆ ఫైర్, ఇప్పుడు ఆయన వైల్డ్ ఫైర్ అయ్యారా, ఇప్పుడు ఈయన ఫైర్ అవుతారా, ఈయన వైల్డ్ ఫైర్ అవుతాడా, ఎవరు ఏమవుతారు అనేటువంటిది మరి కొద్దిసేపట్లో ప్రెస్ కాన్ఫరెన్స్ అల్లు అర్జున్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచారండి ప్రెస్ కాన్ఫరెన్స్. అవునండి, వాళ్ళ ఇంట్లోనే పెట్టారండి. వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ప్రెస్ కాన్ఫరెన్స్ స్టార్ట్ కాబోతుంది. మరి ఆయన ఏం మాట్లాడతాడు, ఆయనే యాంగిల్స్ తీసుకుంటాడు అనేది చూడాలి. కానీ ముఖ్యమంత్రి గారి యొక్క వాదనలో కొన్ని పాయింట్స్ అంటే ఏదైనా కానీ ముఖ్యమంత్రి గారు చూసింది కాదు, ముఖ్యమంత్రి గారికి నిఘా వర్గాలు కానీ పోలీస్ శాఖ కానీ ఇచ్చినటువంటి రిపోర్ట్స్, ఆ రిపోర్ట్స్ ని బేస్ చేసుకుని ఆయన మాట్లాడుతున్నారు. మరి ముఖ్యమంత్రి గారు ఒక మాట అడిగి ఉండాల్సింది, మరి 4వ తారీఖు ఆయన వచ్చినప్పుడు మీరు ఎందుకు వెనక్కి పంపలేదు అంటే మొత్తం క్వశ్చన్ మళ్ళీ రివర్స్ అయింది. మరి అక్కడ ఏంటి, అందుట్లో కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశం. ఏంది ఓం గారు చెప్పబోతున్నారు, ఏంటి చెప్పండి. ఒక విషయం ఉందండి, సహజంగా ఆర్టిస్టులు అంటే డ్యూయల్ రోల్ చేస్తుంటారండి, ఒకసారి ఇటువైపు ఒకసారి అటువైపు అండి. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడింది ఎలా ఉందంటేనండి, ఆయన సీఎం లాగా మాట్లాడలేదండి, ఒక ప్రతిపక్ష నాయకుడు అడుగుతున్నట్టుగా ఉందండి. అంటే నిజానికి బాధ్యత వహించాలంటే పోలీసు వ్యవస్థ కావచ్చు, అక్కడ ఫెయిల్ అయింది ఎవరు అన్న కావచ్చు, థియేటర్స్కి అంతమంది జనం రావడానికి కారణం ఎవరు అయ్యి ఉండొచ్చు, ఎలా అయితే పర్మిషన్ ఇవ్వడం విషయంలో కావచ్చు అండి. అంటే
పబ్లిక్ని కంట్రోల్ చేయలేనప్పుడు పర్మిషన్ ఇవ్వడమే తప్పు. అంతంత రేట్లు పెట్టి పైగా ఆయన వాళ్ళ ఆర్థిక వ్యవస్థ అంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి గురించి కూడా చెప్పారండి. ఆవిడకు 12,000 జీతం వస్తుంది, ఆయనకేమో ఒక 30,000 జీతం వస్తుంది. ఇలాంటి వాళ్ళు అంత రేటు పెట్టుకుని టికెట్లు కొనుక్కుని థియేటర్కి వెళితే అన్నారండి. మరి టికెట్ రేట్లు పెట్టింది ఆయన ప్రభుత్వమే. అక్కడ పోలీసుల వైఫల్యం ఉంది. అంటే వేరే వాళ్ళు తన వైపు వేలెత్తి చూపించకుండా ఆయనే ఒక ప్రతిపక్ష నాయకుడు లాగా దీనిని మొత్తాన్ని తీసుకెళ్లి సినిమా ఇండస్ట్రీ కాదు. ఇంకొక మాట అన్నారండి ఆయన, సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరూ ఆయన సానుభూతి వ్యక్తం చేస్తూ నన్ను విమర్శించారు, నా ప్రభుత్వాన్ని విమర్శించారండి. కానీ నాకు తెలిసినంత వరకు అండి ఏ సినిమా రంగ ప్రముఖుడు కూడా ప్రభుత్వాన్ని విమర్శించలేదు. వాళ్ళు వెళ్ళి పరామర్శించవచ్చు. ఒకటండి సినిమా ఇండస్ట్రీలో జనరల్ గానే వీళ్ళ ఐక్యమత్యం జనరల్ గా తక్కువ. ఒకరికొకరు అంటే ఎవరికి పడి సావదు, మీడియాలో ఒకరికొకరు ఎట్లా పడి సావదో వాళ్ళకు కూడా అట్లా పడి సావదు. సరే ఏదో మొత్తానికి అక్కడ ఆయనకి ఆ రోజు ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి కొంత ఒకరికొకరు కొంత సినిమాలో కలిసి నటించినటువంటి నేపథ్యం కావచ్చు, కుటుంబ బంధుత్వ నేపథ్యం కావచ్చు, ఫ్రెండ్షిప్ కావచ్చు, ఇట్లా అనేక అంశాలతో వాళ్ళు వెళ్ళి కలిసి ఉండొచ్చు. సరే కలిసినటువంటి వాళ్ళ విషయంలో కూడా ఆయన కొంత తప్పు పట్టారు. పాపం వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు సరే అల్లు అరవింద్ ఆ బ్యానర్ మీద నటించి ఉండొచ్చు, లేకపోతే ఆహాతో లింక్ అయ్యి ఉంటామో, లేక వాళ్ళతో వ్యాపార భాగస్వామ్యమో, సినిమా భాగస్వామ్యమో, లేకపోతే కుటుంబ బంధాలో, లేక ఇతర ఫ్రెండ్షిప్, లేక కిటీ పార్టీలో, లేక ఇంకొకటో ఏయో రంగు రాట్నాలు ఏవో చాలా ఉంటాయి కదా. సరే ఏదో నేపథ్యంలో వీళ్ళు ఉంటారు. దానికి చేత అంత మాత్రం చేత ఆయన ఎందుకు మరి అంత ఆవేశాన్ని వ్యక్తపరిచారు అనే దాంట్లో సరే ఈరోజు జరిగినటువంటి రైతు బంధు ఇష్యూ, రైతుల ఇష్యూస్ ఇవన్నీ కూడా ఒక టర్న్ తీసుకోవడానికి కొంత ఆయన యాక్షన్ తీసుకున్నారా, ఆ సబ్జెక్ట్ని తీసుకున్నారా, లేక కేటీఆర్ గారి విషయంలో అరెస్ట్ ఇష్యూ కొంత మిస్ఫైర్ అయింది అనేటువంటి సబ్జెక్ట్ ఉన్నటువంటి నేపథ్యంలో దాని విషయంలో ఆయన ఈ సబ్జెక్ట్ తోటి ఆ మొత్తాన్ని డైవర్ట్ చేశారు. చూసారా అల్లు అర్జున్ అనటంతో మొత్తం ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ అనడం మొత్తం సబ్జెక్ట్ అంతా మీడియా అంతా ఆ స్టెప్లోకి వెళ్ళింది. లేకపోతే ఆ కేటీఆర్ గారు హరీష్ రావు గారు మాట్లాడింది, దానికి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది, ఈ మొత్తం ఈ గోల్ నడిచేది. కానీ ఎప్పుడైతే ఇట్లా అన్నారో అంతే, అదే సినిమా గ్లామర్కు ఉన్నటువంటి రహస్యం అదే కదండి ఓం గారు. అవును అంతేనండి. అంటే ఏదైనా ఒక సబ్జెక్ట్ డైవర్ట్ చేయడానికి సినిమా వల్ల పావులుగా ఉపయోగించుకుంటారు. ముఖ్యమంత్రి గారి ఇంటి దగ్గర అల్లు అర్జున్ గారి ఇంటి దగ్గర నుంచి లైవ్ వచ్చిందా, ఫ్రేమ్ వచ్చిందా? ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఫ్రేమ్ వస్తే ఫ్రేమ్ తీసుకోండి బాక్స్లో. ఓకే ఓం గారు. సార్ సినిమా వాళ్ళనే చాలామంది అంటే వీళ్ళ తప్పు లేదని 100% అనలేవండి. ఇందాక మీరు చెప్పిన దాంట్లో కూడానండి నిజంగా అండి తోపులాట జరిగింది, అక్కడ ఒక మహిళ చనిపోయారండి. దానికి కారణం ఎవరండి? స్టార్ హీరో వెళ్ళటండి. రేపొద్దు నా హాస్పిటల్కి ఆ స్టార్ హీరో కనుక వెళితే అక్కడ తోపులాట జరగదని ఒక గ్యారంటీ ఉంటుందా? అసలు హాస్పిటల్ వర్గాలు ఒక స్టార్ హీరోని లోపలికి అలౌ చేస్తాయా? ఆ టైంలో ఏదైనా ఎమర్జెన్సీ కేసులు వస్తే వాటి పరిస్థితి ఏంటి? ఐసీయూలో ఉన్నటువంటి ఒక పిల్లోడిని స్టారు దాంతోపాటు ఇంకా కొందరు వెళ్ళినప్పుడు అక్కడ హాస్పిటల్ వర్గాలు వాటిని సంభాళించగలరా? ఇవన్నీ కూడా ఉంటాయండి. దీనితో పాటు అండి మీరు సినిమా వాళ్ళందరూ ఎవరు వెళ్ళలేదు అంటే సినిమా వాళ్ళు అందరూ వెళ్ళడానికి అసలు అవసరం ఏముందండి? ఇప్పుడు అల్లు అర్జున్తో అనుకున్న అనుబంధం నుంచి అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళారు, ఆ బాలుడిని చూడలేదు అంటే ఆ బాలుడికి సినిమా రంగానికి అసలు సంబంధం ఏమైనా ఉందా అండి? అలాంటి కొన్ని మాటలు ఆయన మాట్లాడేది అది సమంజసంగా లేదని చాలా మంది అంటున్నారు. ఓం గారు అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ రెడీ అవుతుంది, మొత్తానికి ఒక 50 మంది జర్నలిస్టులకు పైగా వచ్చినట్లున్నారు, ఎలక్ట్రానిక్ మీడియా 50 మంది ఉన్నట్లున్నారు, ఒక 50 మంది ప్రింట్ వాళ్ళు ఉంటారు, 100 మందికి అయ్యేట్లున్నారు. ఆహా ఇంకా మరికొద్దిసేపు పెట్టేట్లుంది. అక్కడ చూస్తూ ఉంటే సరిపోలేదు, టేబుల్ లోగోలు పెట్టడానికి టేబుల్ సరిపోలేదు. అరే బాబు ఇంకొక టేబుల్ ఏమైనా వేయాల్సి వస్తుందేమో. మొత్తానికి మీడియా మిత్రులు అందరూ చక్కగా ఆడ అటు ఇటు ఒకసారి ఫ్రేమ్ అటు చూపించండి అయ్యా బాబు, కాసేపు వెరైటీగా ఉండిద్ది. అన్ని ఛానల్స్ వచ్చాయంటే మీరు అన్నట్టు ప్లీజ్ మధు అక్కడ ఉన్న సార్ ఒకసారి ఫ్రేమ్ తిప్పి చూపించండి, కెమెరామ్యాన్కి ఒకసారి ఫోన్ చేసి ఫ్రేమ్ తిప్పి చూపించమనండి. ఈ సత్యనారాయణ అక్కడ కూడా ఏం ఊరుకోవట్లేదు. సరే ఓం గారు సార్ ఏంటి మరి మొత్తానికి అంటే ఏమైద్ది అంటే ప్రెస్ కాన్ఫరెన్స్ ఉద్దేశం అంటే ఆయన కొంత అసంతృప్తికి లోనయ్యి దాని మీద క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారా, లేక అసలు ముఖ్యమంత్రి గారి అభిప్రాయాన్ని వాదననే పూర్తి స్థాయిలో తప్పుపడతారా, లేక ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి కొన్ని అంశాలను ఏకీభవిస్తున్నాను కానీ ఇది మా మీద ఇండస్ట్రీ మీద చేసినటువంటి వ్యాఖ్యలు సమర్థనీయం కాదు అని చెప్తారా,
ఏంటి ఓం గారు? 100% అదే జరుగుతుందండి. ఎందుకంటేనండి అల్లు అర్జున్ రెండో రోజు వీడియో ఏదైతే రిలీజ్ చేశారో అందులో ఆయన సుస్పష్టంగా చెప్పారండి, నాకు థియేటర్లో ఉండగా తెలియదు. దాన్ని ఇప్పుడు ఆయన సమర్థించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందండి. తెలుసా తెలియదా? ఇప్పుడు అక్కడ సీఎం చూడండి తెలుసు అన్నారు. చూడండి కెమెరాలు ఎన్ని ఉన్నాయి అసలు ఓం గారు. ముందు ఒక 15-20 ఉన్నాయి, ఓ కింద ఉన్నాయి ఇంకో 15-20, మళ్ళీ పైన ఉన్నాయి ఇంకో 15-20. వామ్మో 50 కెమెరాలు ఉన్నాయండి. అంతా 1,500 కోట్లు క్రాస్ వసూలు చేసిన సినిమా హీరోకి సంబంధించిన ఒక ప్రెస్ మీట్. పైగానండి ఢిల్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత అండి చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని ఆయన చెప్పిన పదం ఏదో ఉందానండి, అది టోటల్ గా అంటే నేషనల్ మీడియాలో కూడా అది బాగా చర్చనీయాంశం అయిందండి. ఎందుకంటే ఉత్తమ నటుడికి ఆ హాస్పిటల్ అంటే మన హాస్పిటల్కి తీసుకెళ్లి పరీక్షలు చేయించి జైలుకి తీసుకెళ్లడము. కానీ ఓం గారు అంటే ఇప్పటి వరకు ఇండస్ట్రీ విషయంలో తగ్గేదేలని ఇట్లా ఫైట్ చేసినటువంటి హీరో కూడా, పొలిటికల్ హీరో కూడా లేరనుకుంటా కదా? లేరండి ఆయన పొలిటికల్ హీరో, ఈయన ఉన్న ఐకాన్ స్టార్, వైల్డ్ ఫైర్, జాతీయ ఉత్తమ నటుడు, మంచి మంచి ఏమంటాము రసకందంలో పడిందండి. పడింది. అంటే ఇది క్లైమాక్స్కి వెళ్తుందా, ప్రీ క్లైమాక్సా, లేకపోతే దీనికి ఎవరో సీక్వెల్ ఉంటుందా అన్నది చూడాల్సి ఉంటుంది. అంటే పుష్ప 1, పుష్ప 2 లాగా పుష్ప 3 కూడా ఉండబోతున్నట్లుగా ఇప్పుడు మరి దీంట్లో అల్లు అర్జున్ మాట్లాడే దాన్ని బట్టే ఉంటుందండి అంతా. అల్లు అర్జున్ కనుక సార్ జరిగింది ఏదో జరిగిపోయింది, నా మీద కోపాన్ని ఇండస్ట్రీ మీద చూపించొద్దు దయచేసి, ఎందుకంటే కొన్ని కోట్ల మంది బతికే ఇండస్ట్రీ ఇది అని చెబితే ఒక రకంగా ఉంటుందండి. కానీ తన మాటలని లేకపోతే పోలీసులు మిమ్మల్ని తప్పుదారి పట్టించారు సార్, దానిని మీరు అసెంబ్లీలో అన్నారు, నాకేదో చేయి ఇరిగిందా, కాలు ఇరిగిందా, కిడ్నీ పోయిందా అని ఇలాంటి మాటలు గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి నోటి నుంచి నేను ఊహించలేదు అని కనుక అల్లు అర్జున్ చెప్తేనండి అది వేరేగా ఉంటుందండి. మీరేమనుకుంటున్నారు? నేనైతే రెండోదే అనుకుంటున్నాను. అంతేనండి. ఎందుకంటే ఒక హీరో అండి అంటే అతను తక్కువ ఎక్కువ అని కాదండి, ఒక ఆత్మాభిమానం ఉంటుందండి. ఇప్పుడు అదేమో పొలిటికల్ గేమ్ అండి, ఇతనికేమో జీవన మరణ సమస్య. అంటే ఇన్ని ఏళ్లుగా ఒక కెరియర్ బిల్డప్ చేసుకున్న వ్యక్తి నిజానికండి సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అద్దాల మెడలో ఉన్నట్టు ఉంటారండి. వాళ్ళు బయటికి రాయేసినా వాళ్ళదే పగులుతుంది, బయట వాళ్ళు రాయేసినా వాళ్ళదే పగులుతుందండి. కాబట్టి ఆచి మాట్లాడడానికి ఒక బయట అంటే అల్లు అర్జున్ ఏదైతే సినిమాకి సంబంధించి జరిగిన సక్సెస్ ఫంక్షన్లో మాట్లాడుతూ ఆయన ఒక కామెంట్, అంటే ముఖ్యమంత్రి గారి పేరు స్మరించలేదు, గుర్తు రాలేదు ఆయన, అది ఈ మొత్తం వివాదానికి కారణమని. సరే ఆ నోట ఈ నోట మొత్తానికి అదే చర్చనీయాంశం ప్రజల. ముఖ్యమంత్రి గారి పేరు చెప్పలేదండి, అందుకనే ఆయన్ని తీసుకుపోయి అరెస్ట్ చేశారండి అని ఒకటే నడుస్తుంది. రెండోది కూడా ఇంకొకటి ఒక సర్కిల్లో, ఒక ఇంటర్నల్ సర్కిల్లో ఇంకోటి ఏంటంటే, సినిమా సక్సెస్ అయిన తర్వాత సీఎం ఆఫీస్ నుంచి ఫోన్ చేసి మీకు మంచిగా సపోర్ట్ చేశారు కదా, మీరు వచ్చి ముఖ్యమంత్రి గారిని కలవండి అంటే ఆయన ఆ విషయంలో ఎందుకనో ఆసక్తి చూపలేదు, అందుకని కొంత ఆగ్రహానికి అదొక కారణమేమో అని అదొకటి నడుస్తుంది. సరే ఏదన్నా కానీ అంటే ముఖ్యమంత్రి గారు రమ్మన్నప్పుడు వెళ్ళటం అనేటువంటిది ఖచ్చితంగా అది ధర్మం, అది సరే. కానీ అది ఒకటి నడుస్తుంది, ఇది ఒకటి నడుస్తుంది, రకరకాలు నడుస్తున్నాయి. మరి ఇందుట్లో అసలు వర్షన్ ఏంటనేది చూడాలి. కానీ ముఖ్యమంత్రి గారు తీసుకున్న స్టాండ్ మాత్రం ఒక మహిళ చనిపోతే ఎందుకు రాలేదు, ఎందుకు స్పందించలేదు, ఎందుకు బాధ్యతగా వ్యవహరించలేదు, ఎందుకు హాస్పిటల్కి వెళ్ళలేదు, ఎందుకు సినిమా థియేటర్ దగ్గర నుంచి వెళ్ళలేదు, ఇది వారు తీసుకున్నటువంటి లైన్. ఇది పబ్లిక్ వైపు నుంచి, ప్రజల వైపు నుంచి ఆయన చెప్తున్నటువంటి అభిప్రాయాన్ని ప్రజలందరూ కూడా ఆహ్వానిస్తున్నారు. ఎస్, ఆయన చెప్తుంది కరెక్టే కదా. మరి ఈయన వర్షన్ చెప్తున్నప్పుడు, ఈయన వర్షన్ విషయంలో జరుగుతున్నటువంటి అంశాలు చూసినప్పుడు ఎస్ ఇది కూడా కరెక్టే కదా. అంటే ఈ మొత్తము ఒక డైలమా నడుస్తూ ఉంది. సరే ఏదేమైనా కానీ ఇప్పుడు మరి కొద్దిసేపట్లో 7 o'clock అన్నారు, 7:10 అయింది. అంటే ముఖ్యంగా వంశీ గారు గవర్నమెంట్ యొక్క వాళ్ళ ప్రోత్సాహకాలు అందించింది, గవర్నమెంట్ యొక్క అంటే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ కింద సినిమా ఇండస్ట్రీ ఉన్నారు. కానీ సినిమా ఇండస్ట్రీ గవర్నమెంట్ని డామినేట్ చేసే విధంగా వెళ్తుంది అన్న అంశం కూడా ఒక విధంగా చర్చకొస్తుంది. కానీ అది ఎంతవరకు సబబు కాదు అని కూడా వస్తున్నాయి. గవర్నమెంట్ని డామినేట్ చేసే పరిస్థితి అనేది రేవంత్ రెడ్డి యాక్సెప్ట్ చేయట్లేదు అని కూడా ఒక వాదనలు వినిపిస్తున్నాయి.
ఒకటండి, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ప్రభుత్వాన్ని డామినేట్ చేయటం అనేటువంటిది అయ్యే పని కాదు. వాళ్ళ సినిమా వాళ్ళ గోల వాళ్ళది వేరు. వాళ్ళు సినిమా మొత్తానికి సంవత్సరంలో 30 రోజులు బయటకు వస్తారు, వాళ్ళు బాగా వస్తే మిగిలినంతా షూటింగ్లు వాళ్ళ గోళ్ళలో వాళ్ళు ఉంటారు. రాజకీయ నాయకులు 360 రోజులు 360 రోజులు బయటే ఉంటారు. 4 రోజులే వాళ్ళకు ఒక లిమిటేషన్స్ ఉంటాయి సినిమా వాళ్ళకి. బట్ ఇక్కడ అంటే ఈ మొత్తం ఎపిసోడ్లో ఎక్కడో ఏదో వీళ్ళ మధ్య ఒక ఫైర్ క్రియేట్ అవడానికి ఏదో ఒకటి జరిగింది. అంటే ఇంతకుముందు మనం అనుకున్నట్లుగా 9 గంటలకు ఆయన లోపలికి వెళ్ళాడు. అసలు ఆయన పర్మిషన్ లేకపోతే ఆయన లోపలికి ఎందుకు పంపించారు పోలీసు వాళ్ళు గేట్ దగ్గర ఉండి లోపలికి పంపించడం అనేటువంటిది చూసాము. ఆయన బలవంతంగా అక్కడి నుంచి లోపలికి పంపించిన తర్వాత లోపలికి తీసుకుపోయి కూర్చోబెట్టారు. మరి కూర్చోబెట్టిన తర్వాత 9 గంటలకి 10 గంటలకి ఇన్సిడెంట్ జరిగిందని చెప్పని రిపోర్ట్లో చెప్తున్నారు. నిన్న పోలీసు అక్కడ ఆర్గ్యుమెంట్స్లో కూడా కోర్టులో కూడా అదే చెప్పారు. మరి ఆయన 9 గంటల లోపల పోయి కూర్చుంటే 10 గంటలకు ఇన్సిడెంట్ జరిగింది. మరి 10 గంటలకు ఇన్సిడెంట్ జరిగితే ఆయన 12 గంటలకు బయటకు వచ్చాడు. అంటే ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆయన అక్కడ లేడు. ఎక్కడున్నారు? ఆయన లోపల ఉన్నారు. మరి లోపల ఉన్నప్పుడు ఆయన మీద ఏ రకంగా మరి కేసు ఫైల్ అవుతుంది? సరే, కేసు ఫైల్ అయింది. కేసు ఫైల్ అయినప్పుడు ఆయన 11 అయినప్పుడు ముద్దాయిగా ఉన్నప్పుడు మరి 10 మంది ముగ్గురిని అరెస్ట్ చేశారు. గాయబ్లో ఉన్నారు. 11 అరెస్ట్ చేశారు. మరి అరెస్ట్ చేసిన తర్వాత ఆయనకి మళ్ళీ తర్వాత రోజు ఆ రోజు నైటే బెయిల్ వచ్చింది. తర్వాత రోజు రిలీజ్ అయ్యాడు. ఈ ఎంటైర్ ఎపిసోడ్లో మరి పోలీసుల వైఫల్యం కూడా ఉంది కదా. పోలీసులు ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశారంటండి. ఇన్ఫార్మ్ చేసినా సరే సంజయ్ థియేటర్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశారంటండి. భద్రత ఏర్పాటు చేయడం మా వల్ల అవదు, మీ జాగ్రత్తలు మీరు తీసుకోండి అని కూడా ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశారంటండి థియేటర్ వాళ్ళకి. కానీ మరి ఆ థియేటర్ వాళ్ళు అల్లు అర్జున్కి ఇన్ఫార్మ్ చేశారు లేదు, గ్యాప్ వచ్చింది. వాళ్ళు అల్లు అర్జున్ కాపాడుకోవడం కోసం వాళ్ళు ఒక 60 మంది బౌన్సర్లు పెట్టుకుంటారు. హీరోలందరికీ ఇప్పుడు ఒక ప్యాషన్ ఏంటంటే బౌన్సర్లు, వాళ్ళు పెట్టుకొని వస్తుంటారు. సరే, ఇక్కడ పాయింట్ ఏంటంటే వాళ్ళు అసలు ఆయన ఎలా అలౌ చేశారు? అక్కడ బయట గేటు బయట ఆపేసి పంపించవచ్చు కదా. మీరు అన్నది కూడా అదే కదా. ఇప్పుడు నువ్వు అసలు లోపలికి నువ్వు పర్మిషన్ లేనప్పుడు నువ్వు ఎందుకు అలౌ చేసావు? పర్మిషన్ చెప్పినా సరే ఆ పెద్ద హీరో వచ్చాడని కాబట్టి బయట ఏంటి ముఖ్యమంత్రి గారి గురించి ఆ సందర్భంలో ఆయన పేరు ప్రస్తావించే బయట ఒకటి ఉన్నారు కదా. ప్లీజ్ వచ్చారా? I'd like to thank the government of Telangana for giving us a special prize. వాళ్ళ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంత సపోర్ట్ చేసినందుకు ముఖ్యమంత్రి గవర్నర్ ముఖ్యమంత్రి సారీ మాట్లాడి గొంత ఆరిపోయింది. I'd like to continue from where I stopped. పేరు గుర్తుకుంటుందిగా especially the respected Chief Minister Revanth Reddy Garu. Thank you so much. I'd like to thank the government of Telangana for giving us a special prize. వాళ్ళ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంత సపోర్ట్ చేసినందుకు ముఖ్యమంత్రి గవర్నర్ ముఖ్యమంత్రి సారీ మాట్లాడి గొంత ఆరిపోయింది. నేను సినిమా చూసి వచ్చిన తర్వాత మాకు తెలిసిన విషయం అంటే నెక్స్ట్ డే మార్నింగ్ క్రౌడ్లో ఒక ఫ్యామిలీ వచ్చారు. ఆ ఫ్యామిలీ కొంచెం దెబ్బలు తగిలినాయి. అండ్ ముఖ్యంగా ఒక లేడీ, ఆవిడ రేవతి గారని, ఆవిడ నెక్స్ట్ డే మార్నింగ్ అన్ఫార్చునేట్గా ఆవిడ ఆ తొక్కిస్లాట్లో దెబ్బలు తగిలి ఆవిడ చనిపోయారని తెలిసింది. అసలు ఇది వెరీ అన్ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే లాస్ట్ 20 ఏళ్ళుగా ఆల్మోస్ట్ అన్ని సినిమాలకి మెయిన్ థియేటర్కి వెళ్ళి సినిమా చూసి వస్తాం అనేది ఒక తెలియని ఆనవాయితీ లాంటిది. అండ్ ఇన్నేళ్ళుగా ఎప్పుడు జరగలేదు. సడన్గా ఇది జరిగేసరికి మేమందరూ కూడా చాలా డిసప్పాయింట్ అయ్యి చాలా షాక్లోకి వెళ్ళాం. ఈ న్యూస్ తెలిసిన వెంటనే ఆన్ ద ఫస్ట్ డే మేము కానీ ఎవరం కానీ టీం కానీ ఎవరం కానీ ఈ పుష్ప సెలబ్రేషన్స్లో యాక్టివ్గా పాల్గొనలేకపోయింది. వి ఆల్ ఫీల్ వెరీ సాడ్. ఎందుకంటే అబ్బాయి రోజు రోజుకి రికవర్ అవుతున్నారు. పర్టికులర్ లాస్ట్ 10 days లో రికవరీ కనపడుతుంది. బట్ చాలా టైం పట్టొచ్చు అని కూడా చెప్పారు. ఆ అబ్బాయి కోలుకోవడానికి ఏమైనా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఈ అబ్బాయిని సంపూర్ణ ఆరోగ్యంతో చూడడానికి ప్రభుత్వం కూడా ముందు రావడం చాలా అభినందనీయం. చాలా మంది అల్లు అర్జున్ ఎందుకు హాస్పిటల్కి వెళ్ళలేదు అని అడుగుతున్నారు. స్టాంపీడ్ జరిగిన రోజు మరుసటి రోజు మార్నింగే అల్లు అర్జున్ వద్దామని అనుకుంటే హాస్పిటల్ అధికారులు నిన్నే కదా జరిగింది, ఇవాళ ఈ హాస్పిటల్కి వచ్చి ఇక్కడ ఇంకొక ఇన్సిడెంట్ ని ఎందుకు అవాయిడ్ చేయమని చెప్పి అడిగారు. ఆ రోజునే కేసు పడింది. లీగల్ టీమ్ హెడెడ్ బై నిరంజన్ గారు స్ట్రాంగ్లీ అడ్వైజ్డ్ బన్నీ షుడ్ నాట్ గో టు ద హాస్పిటల్ ఎట్ ఆల్ ఆర్ మీట్ ద పేరెంట్స్.
నేను ప్రభుత్వాన్ని పర్మిషన్ అడిగాను, నేనన్నా కనీసం వెళ్ళి చూస్తే బాగుంటుంది అని. వారు పర్మిషన్ ఇచ్చారు. గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి, పోలీస్ శాఖకి, హాస్పిటల్ వర్గానికి అందరికీ నా కృతజ్ఞతలు తెలిపారు. आप बिजनेस कर लो, आप पिक्चर निकालो, पैसे कमाओ, सरकार से इंसेंटिव्स ले लो, सब्सिडीज ले लो, स्पेशल प्रिविलेज शूटिंग के लिए जो होना है वो मांगो, मगर किसी का हत्या होने के बाद, किसी का जान चलाने के बचाने के बाद, किसी का जान लेने के बाद आज स्पेशल प्रिविलेज मांगे तो ये सरकार में नहीं मिलने वाले. मैं जब तक मैं कुर्सी में रहता हूं तब तक नहीं देता हूं. నేనున్నంత కాలం ఇంకా మీకు ఇంకా నో బెనిఫిట్స్, నో ఛార్జెస్ పెంచడానికి కూడా నేను పర్మిషన్ ఇవ్వను. కానీ వంశీ గారు, మొత్తం సినిమా ఇండస్ట్రీ మాత్రం గవర్నమెంట్తో సంధి చేసుకోవాల్సిన పరిస్థితే కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది సార్. సంధి చేసుకుంటేనే ముందుకు వెళ్ళే అవకాశం అని చెప్పని, ఎందుకంటే గవర్నమెంట్తో పెట్టుకుంటే ఎప్పుడైనా కానీ ప్రభుత్వం దగ్గర ఎవరైనా సరే తగ్గాల్సిందే. ప్రభుత్వం సిస్టమ్ ముందు ఎవరైనా తగ్గాల్సిందే. మరి అటువంటి తగ్గే అంశం విషయంలో కొంత ఇంకా యుగోలు అన్ని పక్కన పెట్టేసుకొని ఇంకా సంధి చేసుకుంటే ఇద్దరికి మంచిది. ఓం గారు వంశీ గారు మీరు చెప్పింది ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే వ్యవస్థ ఓం గారు కొద్దిసేపటి క్రితమే ఇప్పుడే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా వెళ్ళారు, సినిమాటోగ్రఫీ మంత్రి గారు కూడా వెళ్ళి అక్కడ బాబుని పరామర్శించి ఆ బాబుకి 25 లక్షల రూపాయల చెక్కును కూడా అందజేశారు. ఆయన ప్రతీక్ ఫౌండేషన్, అంటే కోమటిరెడ్డి గారి కుమారుడు ప్రతీక్, అతను కారు యాక్సిడెంట్లో రోడ్డు ప్రమాదంలో చనిపోయారు, అది మనందరికీ తెలుసు. ఆ ప్రతీక్ తర్వాత ఆ ప్రతీక్ ఫౌండేషన్ స్థాపించి చాలామందికి ఆర్థికమైనటువంటి తోడ్పాటుని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అందిస్తూ ఉన్నారు. మరి ఈరోజు కూడా ఆయన వెళ్ళి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ఆయన పరామర్శించి రావటం జరిగింది. పరామర్శించి 25 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. శ్రీతేజ్ కుటుంబానికి అన్ని రకాల సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అవసరమైతే అమెరికా నుంచి కూడా అత్యాధునికమైన మందులు తెప్పించైనా సరే శ్రీతేజ్ను బతికించండి అని డాక్టర్స్కు సూచించినటువంటి మంత్రి కోమటిరెడ్డి గారు. ఇది మొత్తానికి వారు వెళ్ళారు. వారు బయట ఉందా కోమటిరెడ్డి గారిది? సరే, తీసుకుందాం సార్ బ్రేక్.